సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూశాక కళ్యాణ్ది రైట్ అని మీకు అనిపించిందా, లేకపోతే తనూజది రైట్ అనిపించిందా? వాళ్ళిద్దరు డిస్కషన్ లో ఎవరిది రైట్ అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నాకేమనిపించిందో నేను ఈ వీడియోలో చెప్తా. సో నా పాయింట్లు కరెక్ట్ గానే మాట్లాడు, ఇది ఎవడో బాగా మాట్లాడుతున్నాడు రా అని మీకు అనిపిస్తే, నా పేరు గణేష్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. భయ్యా, కళ్యాణ్ 100 కాదు భయ్యా, 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, అన్లిమిటెడ్ నెంబర్ ఎంత ఉంటుందో అంత నెంబర్ వేసుకొని అంత దాని పక్కన పర్సెంటేజ్ వేసుకొని అంత పర్సెంట్ రైట్ కళ్యాణ్. ఎస్, నేను చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నిన్న బిగ్ బాస్ చెప్పిన టాస్క్ లో, ఆ టాస్క్ కి బిగ్ బాస్ ఏది చెప్పాడు అసలు ఫైనల్ గా? ఎండ్ బజర్ మోగే టైంకి ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్ళు ఆన్ ద మ్యాచ్ అని క్లియర్ గా చెప్పాడు బిగ్ బాస్. అవునా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు సంజనాది సుమంది ఇద్దరిది సేమ్ టవర్, 6 పెట్లు పెట్టారు, ఇద్దరిది సేమ్ హైట్ ఉంది. బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఎండ్ బజర్ మోగిన టైంకి ఎవరిది ఎత్తుగా ఉంటుందో వాళ్ళు విన్ అన్నాడు. మరి ఇక్కడ చాలా చిక్కుముడి వచ్చిందే. ఇద్దరిది సేమ్ 6 బాక్సులు పెట్టారే, మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఎండ్ బజర్ మోగే టైంకి ఇద్దరిది సేమే ఉంది, మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? మీరు సంచాలకుగా ఉంటే ఎవరికి ఇస్తారు? నేను సంచాలకుగా ఉంటే ఎవరికి ఇస్తాను? కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోవడం ఆఫ్ కోర్స్ అదే చేస్తాను. ప్యారిస్ లో ఐఫిల్ టవర్ ఉంది భయ్యా. ఐఫిల్ టవర్ ఒక షేప్ లో ఇలా ఉంటది పొడుగ్గా, అవునా? మరి ఇలా ఒక పొడుగ్గా ఒక స్ట్రక్చర్ లో ఒక నీట్ గా ఉంది కాబట్టి అది వరల్డ్ ఫేమస్ అయ్యింది. అదే అలా కాకుండా ఇలా 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 మెలికి తిరిగి వంకర తింకర ఉందనుకోండి, దాన్ని ఎవడ ఖాతరు చేస్తాడు? అవునా కాదా? ఇప్పుడు సంజన సుమన్ ఇద్దరు 6 పెట్లు పెట్టి వరుసగా అక్కడ హైట్ సేమ్ హైట్ పెట్టినప్పుడు ఎవడైనా సరే అక్కడ స్ట్రక్చర్ ఎవరిది నీట్ గా ఉంది, ఎవరిది చూడడానికి టవర్ లా ఉంది అని చెప్పి కళ్యాణ్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. అది తప్ప? అది తప్ప? కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు కళ్యాణ్. ఇక్కడ చాలా మంది సైంటిస్టులు, చాలా మంది మేధావులు వచ్చేసి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అమర మేధావులు అనమాట వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారంటే, మేము లైవ్ చూసాం, ఫస్ట్ ఎవడు మన సుమన్ అన్న పెట్టాడు ఫస్ట్ టవర్ 6 బాక్స్ 6 పెట్టి, మరి అలాంటప్పుడు సుమన్కి. అరే భయ్యా, మీకు అసలు బుర్రలు లేదని అర్థమవుతుంది, మీకు టాస్కే అర్థం కాలేదు. ఫస్ట్ బిగ్ బాస్ ఏమన్నాడు? ఎండ్ బజర్ మోగే టైంకి ఎవరిది ఎత్తుగా ఉంటుంది అని అన్నాడు టవర్. ఇక్కడ ఎవరు ఫస్ట్ పెట్టారు, ఎవరు లాస్ట్ పెట్టాడు, సుమన్ అన్న పెట్టాడా, సంజన పెట్టాడు, అవి మ్యాటరే కాదు అసలు. ఆ పాయింట్ వదిలేండి. అసలు ఆ పాయింట్ పట్టుకుంటే మీ అంత గొర్రెలు ఎవరు ఉండరు అసలు. అది మ్యాటర్. సేమ్ ఎండ బజర్ మోగినప్పుడు సేమ్ హైట్ ఉన్నప్పుడు స్ట్రక్చర్ సంజనది పర్ఫెక్ట్ గా ఒక పెట్టు మీద ఒకటి పెట్టి నీట్ గా అమర్చుకుంది ఆవిడే కదా మరి విన్ ఇవ్వాలి. ఇక్కడ ఈ తనుజ వచ్చి కామన్ సెన్స్ లేదు, అసలు కామన్ సెన్సే లేదు. ఆవిడకి సంబంధం లేని మ్యాటర్లోకి దూరిపోయి కళ్యాణ్ని బ్యాడ్ చేసి ఏదో నిరూపించేసుకుందాం, మనమే తోపు, మన న్యాయం వైపు నిలబడతాం అన్నట్లుగా నిరూపించుకోవడానికి ఈ దివ్య తనుజ వీళ్ళందరూ కళ్యాణ్ మీద ఎగరడం మొదలెట్టారు. నాకు తెలియగలుగుతున్నాను భయ్యా, వీళ్ళు సంచాలకుగా, ఇప్పుడు తనుజ సంచాలకుగా చేసినప్పుడు ఎవడైనా ఇలా మధ్యలో దూరితే ఇప్పుడు ఊరుకుంటుందా? అనుకోని మీదకి వెళ్ళిపోదు. నా సంచాలకుగా చేసినప్పుడు మీరు మధ్యలోకి రాకుండా నడిచి ఇప్పుడు గొడవాడదు. మరి కళ్యాణ్ సంచాలకుగా చేస్తే ఎందుకు భయ్య ఎంతమంది వచ్చి మీద పడుతున్నారు? పైగా కళ్యాణ్ తీసుకుంది ఏమన్నా రాంగ్ డెసిషనా? రైటే తీసుకున్నాడు. ఎండ బజర్ మోగిన టైంకి అక్కడ కరెక్ట్ గా సంజనాది సుమంది ఇద్దరు ఈక్వల్ గా ఉంది. రైట్ డెసిషన్ తీసుకున్నాడు కళ్యాణ్. ఈవిడ ఇక్కడ తనుజ వచ్చి కామన్ సెన్స్ లేని మాటలు, ఈవిడ్ని బయట విన్నర్ మెటీరియల్ అనేసి అనుకుంటున్నారు చాలా. నేను అమ్మ కామెడీ అసలు. నిన్న ఎపిసోడ్ చూసాక తనుజ విన్నర్ మెటీరియల్ అని ఎవరికైనా అనిపిస్తే ఇంకా మీ ఇష్టం. ఇంకా ఆవిడ వచ్చి ఎత్తిన మాట్లాడేది సార్, సుమనన్న పొట్టిగా ఉన్నాడు కాబట్టి సుమనన్న ఇచ్చి నువ్వు, సుమనన్న పొట్టుకున్నాడట, సుమనన్న టవర్ పెట్టాడట, అందుకు గ్రేట్ అట, అందుకు ఇచ్చేయాలట, విన్నర్ ఇచ్చేయాలట సుమన్కి. ఇదెక్కడ లాజిక్ మావా? నాకు అర్థం కావట్లేదు. అలా మాట్లాడుకుంటే తనుజ దగ్గర ఇప్పుడు గోల్డెన్ పవర్ ఉంది కదా, గోల్డెన్ బజర్ పవర్. ఆ గేమ్, ఆ సంపాదించడానికి పెట్టిన గేమ్ బిగ్ బాస్ లోగోని పజిల్ గా ఇస్తే ఆ పజిల్ సెట్ చేయాలి. మరి అక్కడ తనుజ అడ్డదిడ్డంగా పెట్టి అక్కడ రాంగ్ చేసింది. అయినా మాధురి సంచాలకుగా ఉండి తనుజకు విన్నర్ ఇచ్చిందా లేదా? అలాగ చూసుకుంటే అక్కడ అసలు చెత్త టాస్క్ ఆడి గెలిచింది ఆవిడ. ఇక్కడ టాస్క్ ఇద్దరు కరెక్ట్ గా ఆడారు, సంచాలక్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు, అంత పర్ఫెక్ట్ జరిగింది. ఇప్పుడు మధ్యలో దూరిపోయి వాగుతుంది. ఈవిడ విన్నర్ మెటీరియల్ అట. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ ఓటింగ్ అయితే విపరీతంగా పెరిగింది భయ్య. ఇది అక్షర సత్యం, పెరుగుతుంది. మీరు ఇలా చెప్పాను కదా అని చెప్పి మీరు ఓట్లు వేయడం మానకండి, మీరు ఓట్లు వేసుకోండి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి. కానీ చాలా మందికి మనసులో ఒకటైతే ఫీలింగ్ వచ్చింది, ఏంటంటే తనుజ విన్నర్ మెటీరియల్ ఏంట్రా, ఎందుకురా అసలు అరుస్తుంది కళ్యాణ్ మీద, కళ్యాణ్ కరెక్ట్ గానే డిసిజన్ తీసుకున్నాడు కదా అని చాలా మందికి అనిపించింది. అండ్ అలాగే అనిపిస్తుంది. శనివారం గాని నాగార్జున గారు వచ్చి కళ్యాణ్దే తప్పు అన్నట్టుగానే మాట్లాడితే ఇంకా కళ్యాణ్కి విపరీతమైన సింపతి వస్తుంది. అప్పుడు చూసుకుందాం మన వీడియోస్ లో పాయింట్లతో, అప్పుడు ప్రూఫ్లతో సహా మాట్లాడదాం. ఇప్పుడైతే నిన్న తనుజ సుమనాన్ని పొట్టుగా ఉంటే సుమనానికి ఇచ్చేయాలట. ఆవిడ
ఫెయిల్డ్ సంచాలక్ అనుకోని ఏటేటో మాట్లాడుతుంది. కళ్యాణ్ అందుకే బాధపడ్డాడు. కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంగా కళ్యాణ్ బాధపడలే. తను ఎంతో క్లోజ్ అనుకుంటున్న తనుజ వచ్చి ఇక్కడ ఇలా మాట్లాడడం కళ్యాణ్ చాలా బాధ అనిపించింది. అందుకే టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు. ఆవిడ వెళ్ళి చెక్క దుప్పటి మూసుకొని పడుకుంది బానే. ఒకడి మీద ముద్ర వేసేయడం బాగా ఈజీ. అరిచింది, ముద్ర వేసింది, వెళ్ళి పడుకుని పోయింది హ్యాపీగా. ఇక్కడ కళ్యాణ్కి నేను క్లోజ్ అనుకుంటే, నేను దగ్గరగా ఉండి నా ఫ్రెండ్, నా క్లోజెస్ట్ అనుకున్న ఆ పర్సన్ వచ్చి ఫెయిల్డ్ సంచాలకని ముద్ర వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? పోనీ అక్కడ ఆవిడ మాట్లాడింది ఏమైనా మేధావి, అక్కడ ఆ మేధావి ఏం మాట్లాడారు? అదేంటిది మనిషి వచ్చి అన్నాడు కదా, ముద్దు ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నారు. సేమ్ అలాగే అక్కడ పోనీ మాట్లాడింది ఏమైనా, పోనీ ఇంటెలిజెంట్ పాయింట్ ఏమైనా ఎత్తిందా తనుజ? లేదు. సుమన్ పట్టుకున్నాడు, సుమన్కి ఇచ్చి విన్నట్ట. ఇక్కడ కళ్యాణ్ ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? సరే సరే బిగ్ బాస్ ఏం చెప్పాడు? హైట్ అన్నారు కదా, ఇప్పుడు ఇద్దరిది సేమ్ హైట్ ఉంది, నువ్వు ఎవరికిస్తావు చెప్పు అని చెప్పి కళ్యాణ్ తనుజకి అడిగాడు. నువ్వు ఎవరికిస్తావు అని అడిగితే తనుజ నేనైతే సుమన్కి ఇచ్చేస్తాను, నేనైతే. సుమన్కి ఇచ్చేస్తావా? అమ్మా సుమన్కి ఇచ్చేస్తావా? అక్కడ అసలు నాకు తెలియక అడుగుతున్నాను, సుమన్ అన్న పెట్లు ఎలాగున్నాయో ఒకసారి మీరు మళ్ళీ ఎపిసోడ్ చూసి చూడండి. టాప్ పెట్టి అయితే మాత్రం ఇలా ఎజ్జుకుంది. అంటే అది ఏ క్షణమైనా చిన్న గాలి వేసినా పడిపోయేంతలాగా ఉంది. కానీ సంజన గారిది అలా లేదు. ఎంతో ఆవిడకి 6th పెట్టి ఎత్తే కదా, ఆవిడ కష్టపడి ఇలా విసిరి పెట్టుకుంది కదా, నీట్ గా అమర్చుకుంది కదా, టవర్ లాగా ఒక స్ట్రక్చర్ లా పెట్టుకుంది. మరి ఆవిడ అన్యాయం అయిపోలే అయితే ఒక పక్క? అసలు వీళ్ళకేంటి సంబంధం? వీళ్ళందరూ ఒక టీం కాదే, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. కమాండర్స్ వీళ్ళందరూ ఒక టీం అని చెప్పలేదే బిగ్ బాస్. ఏటో అన్యాయంగా ఏదో ఎత్తియాలి, అన్యాయంగా కళ్యాణ్ మీద ఏదో బురద జల్లేయాలి, బురద జల్లేద్దాం. అదే పాయింట్. నాకైతే చెప్తున్నాను కదా, అన్లిమిటెడ్ నెంబర్ ఎంత ఉంటే అంత వేసుకొని పక్కన పర్సెంట్ వేసుకోండి, అంత పర్సెంట్ కళ్యాణ్ రైటు ఫిక్స్ అంతే. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ చెప్పాను అనుకుంటున్నాను. కరెక్ట్గా చెప్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు రీతు దగ్గరికి వద్దాం. ఫస్ట్ రీతు జరిగింది, తర్వాత కళ్యాణ్ జరిగింది. బట్ మనం ఇంపార్టెంట్ కళ్యాణ్ తనుజది అయింది కాబట్టి ఫస్ట్ అది మాట్లాడేశాను. ఇప్పుడు రీతు దగ్గరికి వస్తే, రీతు సంచాలకుగా ఫస్ట్ టాస్క్ లో ఉంది భయ్యా. ఈ సంచాలకుగా ఉన్నప్పుడు రీతు అన్యాయం చేసిందా? రీతు బయాసుడ్ గా ఉందా? ఒకటే చెప్తున్నాను, రీతు ఫెయిల్డ్ సంచాలక్, బయాసుడ్ సంచాలక్ కాదు. బయాసుడ్ సంచాలక్ అంటే పర్టికులర్ గా ఒక పర్సన్ కి ఫేవర్ చేయాలనో, పర్టికులర్ గా డీమన్ పవన్ కి గెలిపించాలనో ఆవిడ ప్రవర్తించింది అనుకోండి, అప్పుడు బయాసుడ్ సంచాలక్ అనాలి. కానీ నాకు ఎక్కడ అలా అనిపించలే. నాకు ఆవిడ ఫెయిల్డ్ సంచాలక్ లాగా అనిపించింది. ఎక్కడంటే, ఇప్పుడు ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద ఆవిడ నించోలేకపోతుంది. ఇప్పుడు ఆవిడ కొన్ని రూల్స్ పెట్టారు. ఇప్పుడు రూల్స్ పెట్టినప్పుడే ఆవిడ ఏం చెప్తుందంటే, రీతు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, కిందన పడిపోయిన బాల్స్ మళ్ళీ బుట్టలోకి తీసుకెళ్లి పెట్టి, ఆ బుట్టలో నుంచి మళ్ళీ బాల్స్ తీసుకొని గేమ్ ఆడండి, కానీ ఆ కింద నుండి తీసుకుని డైరెక్ట్ వేసుకోవద్దు అని అంటే, అక్కడ డీమన్ పవన్ వీళ్ళందరూ హరిచేసి లేదు కిందని తీసుకొని కూడా వేసుకోవచ్చు అంటే, అవునా సరే వేసుకోండి అయితే అని చెప్పేసి ఒప్పించుకుంటుంది. అదే చెప్తున్నాను, ఆ రీతు ఫెయిల్డ్ సంచాలకు. నువ్వు సంచాలకు ఒక రూల్ పెట్టామంటే అది పాటించి తీరాల్సిందే. లేదో చెప్పారు కదా అని చెప్పి సరే సరే నుంచి నువ్వు కొట్టేస్తే నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోయినట్టే. సో అక్కడ ఆ రీతు ఫెయిల్డ్ సంచాలక్ అనమాట. ఆ టాస్క్ లో ఏం జరుగుతుందంటే, తనుజ పుష్ చేసింది డీమన్ పవర్ ని. కాకపోతే అది ఎలా పుష్ చేసిందంటే, బలవంతంగా ఏది పుష్ చేసిలే, ఏ బాల్స్ పెట్టేద్దాం అని అనే టైప్ లోని ఇలాగే అన్నది. అది టచ్ అయింది డీమన్ కి, కొంచెం వెనక్కి వెళ్ళిపోయాడు. అదైతే కన్ఫామ్ గా జరిగింది. ఆవిడైతే టచ్ చేసింది, తోసింది, ఆ డీమన్ పవన్ వెనక్కి వెళ్ళాడు. రీతు అదే పాయింట్ మీద నించొని నువ్వు తోసావు, అందుకే డీమన్ పవన్ వెనక్కి వెళ్ళాడు అని చెప్పి అదే పాయింట్ మీద పట్టుకుంది. ఇక డీమన్ పవన్ కి రీతు ఎటువంటి ఫేవరిజం చూపించలేదు, లేదా డీమన్ పవన్ గెలాలి, డీమన్ పవన్ ఓడిపోకూడదని ఎక్కడ బయాస్డ్ గా అయితే రీతు నాకు ఎక్కడ కనిపించలేదు. అక్కడ తనుజ బయటకు వెళ్ళిపోయి నువ్వు అవుట్ అవ్వలేదు, బయటకు వెళ్ళిపోయి అదే పాయింట్ మీద పట్టుకొని ఉంది. సో అక్కడ రీతు లేదు, బయటికి వెళ్ళలేదు, నువ్వు తోసావు అని చెప్పి అక్కడ వదిలేసింది. తర్వాత నిఖిల్ బయటకు వెళ్తాడు. నిఖిల్ బయటకు వెళ్తే ఫస్ట్ వార్నింగ్ అని చెప్పి అని అంటది నిఖిల్కి. తర్వాత నిఖిల్ రెండోసారి బయటకు వెళ్ళిపోతాడు. మరి అప్పుడు అవుట్ అవ్వాలి కదా, అవుట్ అని చెప్పి అని అంటది. అవుట్ అని చెప్పి అంటే ఎందుకు అవుట్ అని చెప్పి మళ్ళీ తనుజ అనకన్నా, సరే అందరికి ఫెయిర్ ఛాన్స్ ఇస్తున్నాను, అందరు కలిసి ఆడండి. ఇలా మార్చేసుకుంటుంది నిర్ణయాలు. ఇలా ఒకరు చెప్పారనేసి ఒక మాట, ఒకరు చెప్పారనేసి ఒక మాట మార్చేసుకుంటే ఇంకా నువ్వు సంచాలకుగా నువ్వు అక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఏం పెట్టినట్టు? అందుకే రీతు నేను బయాస్డ్ సంచాలక్ అనట్లే, అక్కడ ఫెయిల్డ్ సంచాలక్ అంటున్నాను. రీతు ఫెయిల్ భయ్యా సంచాలక్గా. సో అది మ్యాటర్. సో మీకేమనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి. రీతు ఎక్కడైనా అన్యాయం చేసిందా, డీమన్ పవన్ ని గెలిపించాలని చెప్పి మిగతా వాళ్ళకి ఏమైనా అన్యాయం చేసిందా అని మీకు అనిపించిందా? కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎక్కడా అలా అనిపించలేదు. బట్ ఆవిడ స్టడీగా ఒక పాయింట్ మీద నిలబడలేదు కాబట్టి ఆవిడ ఫెయిల్ అనేసి నా ఒపీనియన్. అదనమాట మ్యాటర్. అండ్ నేను ఎపిసోడ్ అంతంత మాత్రమే ఉంది. ఈ మెయిన్ ఈ 2 గొడవలు తప్ప ఇంకేమీ లేదు ఎపిసోడ్ లో. ఈ రోజైనా కొంచెం గట్టిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదనమాట సంగతి. అండ్ మీకేమనిపించింది? కళ్యాణ్ది తనుజది ఎవరిది రైట్ అనిపించింది? నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? అరే గణేష్ గారు బాగానే మాట్లాడారా అని మీకు అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. అందరి రివ్యూ లాగా ఉండవు, మంది కొంచెం వెరైటీగా భిన్నంగా ఉంటాయి అన్నమాట.
తర్వాత రీతుది తప్పు అనిపించిందా, లేకపోతే తనుజది ఇక్కడ రీతు జరిగిన సంచాలక టాస్క్ లో రీతు కరెక్ట్ చేసిందా రాంగ్ చేసిందా, మీకు ఏమనిపించింది? మీరు కూడా ఒక రివ్యూరే, మీరు కూడా కింద కామెంట్ చేయండి, మీ రివ్యూ మీరు తెలపండి కింద కామెంట్ లో. నేను కూడా ప్రతి ఒక్కరికి చూసి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.